రోజుల్లో ఆడియాలజీ కాలేజీని ఏర్పాటు చేస్తామని వినికిడికి సమస్యలున్న వారికి వినికిడిని మిషన్ ఇచ్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆడియాలజిస్ట్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో అవగాహన నడక నిర్వహించారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు 6 లక్షల విలువ చేసే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 50 లక్షల మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారని జిల్లా ఆసుపత్రుల్లో అర్హులైన ఆడియాలజిస్టులను నియమించి పుట్టిన వెంటనే ప్రతి శిశువుకు వినికిడి పరీక్షలు నిర్వహించాలని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ నాగేందర్ కోరారు. సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీ అధ్యక్షులు నాగేందర్ గారు, జనరల్ సెక్రటరీ ఉమాద్ ఖాన్ గారు, గౌరవ సహచర ఎమ్మెల్యే గోపాల్ గారు, మీ అందరికీ నమస్కారం. గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఇట్లాంటి ఇప్పుడిప్పుడే పైకొచ్చి పుట్టుకతో మాటలు రాని వాళ్ళకి, పుట్టుకతో వెనుకడి లేని వాళ్ళకి, రకరకాల కారణాల వల్ల మాటలు రాని వాళ్ళకి, వెనుకడి లేని వాళ్ళకి ఏజ్తో పాటు వయసుతో ఆస్కారం కోసం ఆలోచించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కూడా దయచేసి మొక్కుబడిక సమావేశాలు కాకుండా ఇట్లా డేస్ కాకుండా నిరంతరంగా పరిశీలించాలని చెప్పి మీకు సంఘాన్ని సూచన చేస్తున్నాం. మీకు తప్పట్టాల్సి లేదు. ఎందుకంటే సమస్య మీకు తెలిసినంత మాకు తెలిసే ఆస్కారం లేదు. గ్రావిటీ అయింది మీకు అర్థమైతే తప్ప మాకు అర్థమైతే ఆస్కారం లేదు. మీరు చేయాల్సిన పని ఉంది. గవర్నమెంట్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అడుగు తీసి అడుగుతో మనిషి ఉంటాడు, అడుగు తీసి అడుగుతో పని ఉంటుంది కాబట్టి చేయలేదు. కాబట్టి మీరు ఫీల్ చేయించగలిగితే, అర్థం చేయించగలిగితే తప్పకుండా ఎక్కడో ఒకనాడు అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం కాకపోయినప్పటికీ కూడా ఉన్నంతలో పని చేసేటువంటి స్కోప్ ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ మీరు చూసిండ్రు, మీరే చెప్తా ఉన్నారు, కొత్త రాష్ట్రం తెలంగాణ, కొత్త రాష్ట్రం తెలంగాణ. వేరే వాళ్ళ మాటలో చెప్పాలంటే వైబుల్ అవుతుందా అని చెప్పి అనుమానం వ్యక్తం చేసిన రాష్ట్రం తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం అని, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం అని, సముద్రం లేదని అనేక రకాల మన విమర్శ ఉంది. కానీ వాళ్ళ హెల్త్ ఆస్పెక్ట్ లో దేశం మొత్తంలోని హెల్త్ ఆస్పెక్ట్ లో గొప్పగా పనిచేసి ప్రజల మన్నన పొందినటువంటి ప్రాంతం సౌత్ ఇండియా. ఇవాళ కేరళ, తమిళనాడు సరసన తెలంగాణ రాష్ట్రం చేరింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచడంలో, ఎందుకంటే ఆరోగ్యవంతమైన తెలంగాణ లేకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదు. కాబట్టి ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా మానవ సంపద